Welcome to the second anniversary of Ameerpet. Let us see all the stalls. ఇదేం స్టాల్? ఓకే, ఇందులో ఏం చేస్తారన్నా? ఎలా చేసుకుంటారు ఫోటోగ్రఫీ స్కిల్ డెవలప్మెంట్? డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటోలు తీయడం ద్వారా. ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు ఇది మీరు? 4 months. నైస్. ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఏమన్నా ఒక 2-3 నేర్చుకున్నవి ఇవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? This is a eye level shot. This is a left angle photo. This is a length photo. This is a low angle photo. This is a close up shot. These are different angles and so many angles are seen in this. బాగుంది, నైస్, థ్యాంక్ యూ. మీ పేర్లు క్లాసు? ఏంటమ్మా ఇది? అదేం చేది కనపడట్లేదు. అమీర్పేట్ సెకండ్ యానివర్సరీ. ఓకే, ఏం చేయాలి ఇక్కడ? టంబ్. ఓకే, ఎలా వేయాలి? ఎందుకది? మెమొరీ. నైస్. స్టార్ట్. నా పేరు ప్రభువల్లి, 9వ తరగతి చదువుతున్నాను. నా పార్ట్నర్ జెస్సీ 8వ తరగతి చదువుతుంది. ఓకే, ఏంటి స్టాల్ ఏంటి? ఇది స్కిల్స్ స్టాల్. ఓకే, ఏం చేస్తారు ఇందులో? ఇదేమో మెహందీ, ఇదేమో జుట్టు. అవును, అవన్నీ పెళ్ళిళ్ళలో కదా చేస్తారు. ఇక్కడ ఎందుకున్నాయి అన్నా మణికంట? ఇవన్నీ పెళ్ళిళ్ళు. మా స్కిల్స్ ని బయట పెట్టడానికి ఇక్కడ చేస్తున్నాం. అంటే మీరు ఈ స్కిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా వాళ్ళలాగా, ఫోటోగ్రఫీ లాగా? ఓకే, ఇందులో ఏమేం చేస్తారు? జుట్లు వేయడం, మెహందీ వేయడం. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 2-3 months. ఓకే, ఎలా ఉంది మీకు? ఇంప్రూవ్ అయిందా? మీ స్కిల్ ఇంప్రూవ్ అయిందా ఇందులో? ఓకే, నైస్. మాది థీమాటికల్ డిస్ప్లే అంటే మేము ఒక థీమ్ని తీసుకుంటాం. ఆ థీమ్ ఏంటంటే ఫెస్టివల్. ఇప్పుడు మేము ఫెస్టివల్ తీసుకున్నాం. మన సాంప్రదాయాల ప్రకారం మనకి ఒక్కొక్క పండుగలు ఉంటాయి. ఇదేమో ఏం పండుగ అంటే ఇస్మత్ ఈద్, అది ముస్లిం పండుగ. ఇది మంచి పెట్టు, అది ముస్లిం పండుగ. ఇది రావణాసుడు, ఇది మన తెలుగు సాంప్రదాయ పండుగ. ఈ బుక్ అయితే అన్ని పండుగలు ఇందులో ఉన్నాయి. చదివితే మాత్రం చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఈ బుక్లో. ఇదైతే కుంభమేళ 12 years ఒకసారి వస్తుంది. ఇది రంగోలి, పిల్లలు అయితే మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగని. ఇది కారడవిలో కథల పండుగ. ఇది చిన్న జంతువులు ఇవి ఒక అడవిలో పండుగ చేసుకుంటున్నాయి, కథల పండుగలు. ఇదేమో క్రిస్మస్, ఈ చెట్టు క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ చేసుకుంటారు ఆ పండుగ. ఇదేమో భోగి, పొంగల్ అంటే ఏంటంటే మనం సంక్రాంతికి చేసుకుంటాం కదా, అది పొంగల్. ఇవి సంక్రాంతికి ముగ్గులు వేస్తాం కదా మనము, అది దీపాలు. అదే దీపావళికి పెట్టుకుంటాం కదా, దీపాలు అవి. ఇది ముస్లిం పండుగ. మన సాంప్రదాయాలు కాకుండా ముస్లిం సాంప్రదాయాలు కూడా మేము తీసుకొని ఇట్లా చేసాం. రంజాన్ అట్లా, ఇస్మత్ ఈద్ అట్లా కొన్ని తీసుకొని మేము చేసాం. ఇది మా స్టాల్. ఎందుకంటే సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం, సాంప్రదాయాల వెనుకున్న రహస్యం తెలుసుకోవడం అలాంటివి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కదా, మీకు ఏ పండుగ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం? ఆ పండుగ అంటే ఎందుకు ఇష్టం మీకు? మీకు ఎప్పటి నుంచి ఇష్టం ఆ పండుగ? ఓకే. ఇది టీఎల్ఎన్ స్టాల్. ఇక్కడ తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ సంబంధించిన మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. మేము మ్యాథ్స్ని రెగ్యులర్ లైఫ్లో పిల్లలు చూసేటివి, స్మాల్, బిగ్ అలాంటి కాన్సెప్ట్స్ యూజ్ చేసి మ్యాథ్స్ టీచ్ చేస్తాము. మ్యాథ్స్లో టీచ్ చేసిన వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారు, వాళ్ళు ఏ డేట్లో ఇంప్రూవ్ అయ్యారు అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాము. అలాగే ఇంగ్లీష్ కూడా రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ ఇలాంటి కాన్సెప్ట్స్తో ఇంగ్లీష్ చెప్తాము. అందులో కూడా సేమ్ ఇప్పుడు మ్యాథ్స్లో అయితే ఎలా అయితే కాన్సెప్ట్ వైజ్గా డేట్స్ వేసుకుంటామో, ఇంగ్లీష్లో కూడా ఎప్పుడు ఇంప్రూవ్ అయ్యారు, ఏ డేట్లో ఇంప్రూవ్ అయ్యారని ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఇది పిల్లల స్టూడెంట్ ప్రొఫైల్. మా దగ్గర సిఎస్కి వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరి పిల్లలది మా దగ్గర ఇట్లా మెయింటైన్ చేస్తాము. వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అలా అన్నీ మా దగ్గర ఉంటాయి. అవన్నీ తీసుకున్న తర్వాతనే సిఎస్లో జాయిన్ చేసుకుంటాము. ఇది బిహేవియర్. ఒక పిల్లాడు ఏ కోణంలో ఎలా ఉన్నారు, ఇతరులతో మాట్లాడే విధానంలో అయినా సరే, ప్రవర్తన, షేరింగ్, నాలెడ్జ్ పరంగా ఎలా ఉన్నారు అనేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఇది తెలుగు వచ్చేసి 10 చదువుకున్న బుక్ మేము ఈ యాప్లో షూట్ చేస్తాము. ప్రతి పిల్లవాడికి రెగ్యులర్గా తన లైఫ్లో చూసే అమ్మ, నాన్న ఈ రెగ్యులర్ లైఫ్ కనెక్ట్ చేస్తూ తెలుగు టీచ్ చేస్తాము. తెలుగు చుట్టూ ప్రాంతంలో ఉండే వివిధ రకాల ఊరు, పట్టణం ఇలాంటివి తీసుకొని తెలుగు టీచ్ చేస్తాము. తెలుగులో కూడా అవునండి, అవును సార్. టీఎల్ఎంసీ 7 lessons ఉంటాయి మొత్తం ఇందులో. ఈ 7 lessons
త్రీ లెసన్స్ కంప్లీట్ అయితే తెలుగు చదవడం రాయడం వస్తుంది పిల్లలకి. తెలుగులో కూడా ప్రతి మంత్ పిల్లాడు ఎలా ఎక్కడి వరకు ఇంప్రూవ్ అయ్యారు అనేసి ఎవ్రీ మంత్ రాస్తాము. లోకేశ్వరి. మై నేమ్ ఈస్ మయూరి, ఐ యామ్ 6th స్టాండర్డ్. మై నేమ్ ఈస్ ఆనంద్, ఐ యామ్ 6th స్టాండర్డ్. ఏంటిది గేమ్ పేరు ఏంటి? పిక్చర్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? పిక్చర్ ఐడెంటిఫికేషన్ అంటే మేము ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి సార్, ఫోటోస్ మీరు ఒక ఫోటో తీసుకుంటారు, ఈ ఫోటో నేమ్ మీకు తెలిసి ఉంటే దీనికి ఏం తీసి దీని కింద పెట్టాలి. పేరెంట్స్ ఆయన పేరు చరణ్. హాయ్ చరణ్ కదా? అవును సార్, చరణ్ అనేది తీసి దీని కింద పెట్టండి సార్. అలా తీయడం వల్ల ఏమొస్తుంది అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ నాలెడ్జ్ మీకు చదువు రాదు, టెస్ట్ మళ్ళీ నేమో ఐస్ మీకు మంచిగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట సార్. సాయిరామ్. శ్రీరామ్. నైస్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నేమ్ ఈస్ అనిక, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్. ఇది వచ్చేసి ఇది డైస్ గేమ్. దీన్ని ఇలా వేసి ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుందో దీంట్లోకి వెళ్ళి స్టోన్స్ తీసి దీని మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత దీనివల్ల ఏం అర్థమవుతుంది అంటే మోదులేసి వస్తుంది, 1 2 3 వస్తే అడిషన్ వస్తుంది. మై నేమ్ ఈస్ అనిక, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్. మై నేమ్ ఈస్ శివ, ఐ స్టడీ ఇన్ 3rd క్లాస్. My stall name is Sajna. My name is Mahira Begum, studying in 4th class. సజ్నా, ఇప్పుడు ఈ రంగమంత్రి పీసెస్ ఉన్నాయా, ఈ బోర్డు మీద ఒక ఏదైనా ఈ బోర్డు మీద ఇప్పుడు ఇదన్నా రౌండ్ గీసారుగా, ఇది ఇప్పుడు రంగమంత్రి పీసెస్ ఉన్నాయా, ఇవి ఇట్లా ఓపెన్ చేసి ఇది తీసుకొని సార్ ఇప్పుడు ఉన్నాయిగా ఇగో నీళ్ళ అద్ది, ఇప్పుడు ఇది రౌండ్ కదా ఇట్లా అతికిస్తే ఇవి ఇప్పుడు ఈయనకి 2 వస్తాయి కదా సార్, నేను వేస్తా కదా సార్, 2 ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ నీళ్ళ బట్టి ఇక్కడ సైడ్ కట్టుకొని ఇద్దరికి ఈక్వల్ వచ్చింది కదా సార్, ఇద్దరికి మోర్ లెస్ వస్తుంది సార్, ఈక్వల్ వస్తుంది సార్. కొంతమందికేమో ఈక్వల్ వస్తుంది సార్. దీనివల్ల అడిషన్స్ తెలుసుకోవచ్చు, ఎవరికి మోర్ లెస్ వస్తుందో అది కూడా తెలుసుకోవచ్చు సార్. సార్ మై నేమ్ ఈస్ చరణ్ కుమార్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నా పేరు అక్షిత, నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. మాది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ. సో ఇక్కడ పిల్లలు చేసిన సిఎల్సీకి వచ్చిన పిల్లలు చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ పిల్లలు చేసినవే. అవన్నీ టెక్స్చర్ ఆర్ట్స్, ఇది మండల్ ఆర్ట్, ఇవన్నీ కూడా పిల్లలు చేసిన ఆర్ట్కి ఫ్రేమ్స్ చేయించారు. సార్ ఇది కూడా మండల్ ఆర్ట్, ఇవన్నీ నేచర్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చితే కొనుక్కోవచ్చు కూడా. ఆర్ట్ గ్యాలరీ. నా పేరు అక్షిత. పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ భాగంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తారు. అక్కడ ఫోటోగ్రఫీ, బ్యూటిషియన్ అండ్ ఇది ఇక్కడ వచ్చేసి 3rd వన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్లో భాగం. అదేమో దాడి పులిమేక అండ్ కచ్చకాయలు. ఇది దాడి ఆట. ఈ ఆటలు దాడి ఆట మనం ఈ ఆట ఆడితే మన బ్రెయిన్ ఇంకా ఫ్రెష్ అవుతుంది, ఇంకా మన ఫోకస్ మొత్తం ఆట మీదనే ఉంటుంది. అదేమో పేరు రంజిత్ కుమార్. ఈ ఆట ఆడడం వల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక స్టెప్ మారాలంటే ఆలోచించి మారుస్తారు. ఆడడం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నేను 5th క్లాస్. ఈ పేపర్ కటింగ్ చేసే వల్ల మనకు కాన్సంట్రేషన్ వెళ్తుంది, మన కళ్ళు మొత్తం కత్తిరించే దానిపైననే ఉంటుంది. ఇప్పుడు ఈ వేలు బిడ్డగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకానేమో మనము ఇట్లా కట్ చేసి మన ఇంట్లో మమ్మీ వాళ్ళు ఇట్లా అంటారు, ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా కట్ చేస్తారు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా, ఇది మనము కాన్సంట్రేషన్ తోటి కట్ చేసాం మమ్మీ అని చెప్పి. సార్
చూపించండి. ఇంకా ఒక పేపర్ తీసుకొని ఇలా మట్ట పెట్టి ఇంకా ఇట్లా ఓవర్ స్టాల్ కాదు నీ స్టాల్ కూడా ఏం కాదా డ్రాయింగ్ చేసుకోవాలి ఉండరా ఓకే, ఎలా కట్ చేస్తారా? ఇలా కట్ చేసుకొని కలిపి మళ్ళీ ఇలా కట్ చేయాలి ఇట్లా పెట్టి ఇలా పెట్టి మళ్ళీ నైస్, థ్యాంక్ యూ. నీ పేరు? మై నేమ్ ఇస్ కృష్ణవేణి. మై నేమ్ ఇస్ గబ్బు. ఏంటిది? పపెట్ షో ఇది. ఇది మనము నార్మల్గా కథ చెప్తే ఎవరికి మంచిగా అర్థం కాదు. పపెట్స్ కథ చెప్తే అందరికీ బాగా అర్థమవుతుంది. అది కాక ఇది ఈ బొమ్మ ఇది దీని కథ అని వాళ్ళకి తెలుస్తుంది. అట్లా మనం కథ చెప్తాం. అది కాక వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కాబట్టి కాస్త కూర్చొని చిన్నప్పుడు వాళ్ళ పెద్దలు చెప్పే కథలు వింటున్నట్టు మనతో ఊహించుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాం. పపెట్స్ చేసి మేమే పపెట్స్ కట్ చేసి చెప్తాము. అంటే వాళ్ళకు మనము చెప్పేదానికంటే అవి విజిబుల్గా ఉంటే బాగా అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండగా బాగుంటుంది అనే దాని గురించి పపెట్స్ పెట్టారు. I'm studying in 5th class. My name is Sandeep. My studying is 4th class. My name is Saran. I am studying 6th class. My name is Nitin Char. I am studying in 5th class. My name is Anvit. My name is Anvit. First class. My name is Naresh. I am studying in 5th class. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ? ఈ స్ట్రింగ్ ఆర్ట్లో ఒకసారి చేసి చూపిరా మాకు. చెప్పే వాళ్ళ తీసుకోండి, మా మైక్ చెప్పే వాళ్ళు తీసుకోండి. మైక్ ఎవరు చెప్తారు? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పేపర్ తీసుకుంటారు. పేపర్ తీసుకొని నేను చేస్తాను. దారం తీసుకోవాలి. అంతమంది ఒక చేయండి అన్నారు, అందరూ నేను చేస్తాను సార్. నేను చేయలేదు. వీళ్ళకి అమ్మి పేపర్లకి పక్కన నాన్న నీకు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పేపర్ తీసుకొని అదే జోబులో పెట్టేయి. అది జోబులో పెట్టాను. ఇట్లా కడాలంటే ఇట్లా అన్నీ పేపర్లో పెట్టుకొని ఇలా మూసి ఇలా గుండాలి సార్. డిజైన్ కలర్స్ దగ్గర పెట్టు. నా పేరు అమన్. నేను కూరగాయలు అమ్ముతున్నాను. ఓకే, కూరగాయలు అమ్మితే మాకు కూరగాయలు నేర్చుకుంటున్నాం మేము అమ్మని. ఇంకా మాకు మ్యాథ్స్ వస్తుంది చేస్తే. ఓకే, ఎంతవి? కేజీ 30. ఆనియన్. ఓకే, పాల్గొనా అంటే 50 గ్రామ్స్ ఎలా చేస్తారు? 50 గ్రామ్స్. ఆ కేజీ వద్దు, నాకు హాఫ్ కేజీ కావాలంటే. హాఫ్ కేజీ కావాలంటే కేజీ అయితే కేజీ లేదు. ఇది రెండు సార్లు ఒకసారి ఇది పెట్టాలి, పెట్టి ఇంకోసారి ఇది పెట్టాలి. మీ దగ్గర కేజీ కూడా లేదా? సరే, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ ఇబ్రాహిం. ఐ యామ్ స్టడీయింగ్ 7th క్లాస్. గణేష్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో ఇది చేస్తున్నా. ఎట్లా అంటే ఈ బలూన్లా ఇప్పుడు ఈనో వేసినాం. అది ఇట్లా నీళ్ళలో వేస్తే కానీ ఇట్లా పోతుంది. అది నీళ్ళు అవుతుంది అంటే మొత్తం ఈనోలా గ్యాస్ కలిపి ఉంటుందని అది బలూన్ ఉబ్బుతుంది. మై నేమ్ ఇస్ అనాస్. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. దీంట్లో ఏమో ఉత్తి వాటర్ తీసుకున్నా, దీంట్లో కూడా ఉత్తి వాటర్ తీసుకున్నా. కానీ ఉత్తి వాటర్లోనే ఇట్లా నిమ్మకాయ వేస్తే కిందికి వస్తుంది. మనం ఇది ఇంకొక ఉత్తి వాటర్లోనే సాల్ట్ కలిపి వేస్తే ఇది పైకి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది దీంట్లో మనం షుగర్ వేయలేం కదా. దీంట్లో షుగర్ వేసిన అందుకే అది వేట్ అయ్యి పనికి వస్తుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను చేయబోతున్నా. గుడ్ మార్నింగ్. నా పేరు అఫాన్. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా ఎక్స్పెరిమెంట్ ఏమో ఒక చాక్ పీస్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నేను ఈ స్కెచెస్ వల్ల మధ్యలో ఇలా చాక్ పీస్ పెట్టి ఇట్లా వాటర్లో డిప్ చేస్తే ఏ కలర్ వస్తుంది ఇట్లా అర్థమవుతుంది. ఇంకొక నా ఎక్స్పెరిమెంట్ ఏమో యాసిడ్ అండ్ బేసెస్. ఇవన్నీ ఏమో యాసిడ్, ఇవేమో బేసెస్. ఇప్పుడు మనము సబ్బుకి ఇట్లా ఒకటి ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇట్లా నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి కొంచెం వాటర్ ఇట్లా డిప్ చేసుకుని చేస్తున్నాను.
అది ఎక్కడ ఉంది అక్కడ పెట్టు. ఇది మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది, ఇది బేస్. ఇప్పుడు మనం యాసిడ్ చేసాం, ఇది వ్యాజ్లిన్. ఇది ఇప్పుడు మనకి ఎల్లో వచ్చింది కా ఎల్లో, దానివల్ల ఇప్పుడు మనకు యాసిడ్ అనేది బాగుండదు. బేసెస్ ఏమో కొంచెం కెమికల్స్ ద్వారా ఉంటుంది, అందుకని దాంట్లో ఏం లేకుంటాయి. కానీ యాసిడ్స్లో కొన్ని పార్టికల్స్ మిక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం యాసిడ్ సబ్బు పాడొద్దు, బేసిక్ సబ్బు పాడితే మనకి జామ్స్ అన్ని పోతాయి. యాసిడ్ సబ్బు వల్ల మనకి ఇంకా జామ్స్ ఎంటర్ అవుతాయి. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ ప్రణీత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. ఈరోజు నేను బీపీ చెకింగ్ చేస్తున్నాను. అలా చేస్తా బీపీ చెక్ వాడికి పెట్టి ఈ పాయింట్ అనేది స్టేజ్ ఉండాలి, అయితే ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ అయినా సార్, వచ్చినాక ఇక ఎయిర్ పోతా సార్. అది ఎయిర్ పోయి ఉబ్బుతా సార్, ఉబ్బి గుంజుకుంటా. ఇప్పుడు లో అవుతా సార్ పెరిగినాక. ఇది మొత్తం 19 ఉంటుంది. బీపీ ఎలా ఎంత అలాగే ఉంది మీకు? 149/133 సార్. హార్ట్ బీట్ 55. ఓకే, అంటే కరెక్ట్గా ఉన్నారా లేదా? బీపీ ఎలా ఉంది? కరెక్ట్ లేదు సార్, తప్పు వస్తుందా? ఎందుకు? చిన్న వాళ్ళకు ఉందా సార్ బీపీ? మీ పేరు ఏంటన్నా? ఫోర్త్ క్లాస్. మీ పేరు? నా పేరు సైదీపక్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఇది వెయిట్ మిషన్ వర్క్ చేస్తుందా? వర్క్ చేస్తుంది. ఓకే, ఎంత వెయిట్? 21.7 kgs. దీనివల్ల నీకు ఏమొస్తుంది అలా చేసుకోవడం వల్ల? వాళ్ళకి వెయిట్ ఎంత ఉన్నారో కరెక్ట్ ఉన్నారా లేదా అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ. ఐ ఆమ్ 3rd క్లాస్. నువ్వు ఇక్కడ ఈ టీమా? ఏ మిషన్ టీమా? మై నేమ్ ఈజ్ సందీప్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాది ఫుడ్ వితౌట్ ఫైర్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, లెమన్ జ్యూస్ అవన్నీ పెట్టినాం. ఏంటి దీని స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ స్టాల్ అంటే మేము స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి షెఫ్ తీసుకున్నాం. మేము షెఫ్ కోర్స్ తీసుకుంటే ఫుడ్ వితౌట్ ఫైర్ అంటే షెఫ్ అంటే ఫుడ్లోనే కాదు సార్, అట్లా మా స్కిల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫుడ్ వితౌట్ ఫైర్ స్టాల్ పెట్టినాం. నా పేరు ఏం మణికంట, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ ఫుడ్ వితౌట్ ఫైర్ ఎందుకు పెట్టామంటే స్టాల్ అన్ని ఫైర్ ఉంటేనే కుక్ అయితే అనుకుంటారు కొంతమంది, కానీ ఫైర్ లేకుండా కుక్ చేయడానికి చూపించడానికి పెట్టాము. అట్లనే కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేసుకుంటే తింటున్నారు అంతే. నా పేరు ఇందు, నేను 9వ తరగతి చదువుతున్నాను. కథ చెప్పాలని వింటారా? అయితే ఇందులో ఏదైనా ఒక చిట్టి తీసుకోండి సార్ మీరు. ఇది వద్దు సార్, ఇది వేరే. బడికి అంటారు ఇక. ఏంటది బడికి వంటగా అంటే? అంటే స్నేహితులు ఉంటారు కదా, మీరు చెప్తారా? నేను చెప్పాలి. మా పేరు మహేష్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను కూడా కథ చెప్తాను వింటారా? సేమ్ అందరూ అంటే ఇప్పటికీ నార్మల్గా అంటే ఫోన్లోనే స్టోరీలు చూస్తారు. అందరూ అంటే ఎక్స్ప్లెనేషన్ అట్లా ఉండదు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా క్లియర్ చేసుకోవడానికి రాదు. కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లియర్ చేయొచ్చు కదా. ఇలా ఉన్నాయి కదా, ఇట్లా ఒక చిట్టు తీసుకుంటారు. అప్పుడు ఏమేమి వస్తే వాళ్ళకి మేము స్టోరీస్ చెప్తాం. ఏంటంటే తెలియని వాళ్ళకు ఇందులో మంచి చెడు వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు చాలా మంది చెడుగా ప్రవర్తించే వాళ్ళు కొంతవరకు ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్టోరీ చదివారనుకో, దాని వెనకాల వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరే ఒకప్పుడు మేము కూడా ఇట్లా చేసినాం కదా, ఇంకోసారి చేయొద్దు, ఇలాంటివన్నీ మరెన్నో తెలుసుకోవాలని చాలా వరకు స్టోరీ చదువుతుంటారు. వాళ్ళకి తెలియనివన్నీ చాలా తెలుసుకోవాలని స్టోరీ చదువుకుంటారు. స్టోరీస్ వింటూ ఉండాలి. అందుకోసం మేము ఈ స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పినాం. మేము ఇలా ఓన్లీ కాకుండా యాక్షన్స్ తోని కూడా చెప్తాము, పపెట్స్ తో ఇలా. డిఫరెంట్ యాంగిల్స్ మేము కొత్తగా క్రియేట్ చేయాలి.
కొత్త క్రియేటివిటీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోస్ చేసాం ఇక్కడ. సిఎల్సీలో మేము ఫోటోగ్రఫీని మా ఫోటోగ్రఫీ ఇస్తాము కాబట్టి సిఎల్సీలో మాకు ఫోటోగ్రఫీలో డిఫరెంట్ రకాలుగా ఎలా ట్రై చేయాలి మాకు హెల్ప్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. విన్ అయింది. ఎందులో విన్ అయింది? డాడీ గేమ్లో విన్ అయితే ఇది ఆఫరా? ఫ్రీ ఫ్రీ ఫ్రీయా? ఇది షార్ట్ కదా, దీనికి తెలిసి ఇదేమో ఇట్లా దూరంకి వెళ్ళిస్తాం కదా అట్లా, ఇదేమో మీ స్టార్స్లలో ఉన్నారా తల్లి? ఓకే. కుంభమేళ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? ఒకసారి వస్తుంది. రావద్దు అంటే ఇంకో ఆ పంట పేరు వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ కంటి చూపు ఎట్లుండగానే తెలుసు సార్. మళ్ళీ బ్లీడింగ్ చేయడానికి వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తాయి అనమాట. మళ్ళీ నేను ఇవన్నీ పెట్టి తప్పుడు తీసాను ఐడెంటిఫికేషన్ చేసి తీసాను మళ్ళీ మొత్తం మీకు ఏమేమి అర్థమైందో అనేది చెప్పేయాలి. మేము కూడా కొన్ని పాయింట్స్ చెప్తాం. నూతన పేపర్ ఏమని చెప్పిన న్యూస్ పేపర్
మా సెంటర్ ఇదే సార్, మా సెంటర్ ఇదే, అందుకే సెంటర్ ఎదురుగానే పెట్టింది సార్. రామచరణ్ కానీ పెట్టు. ఇలాంటి వాల్ పెయింటింగ్ చేస్తాను. ఈ ఫోటో తీసే ఆ రోజు మేము ఉన్నాం కదా పైన కూర్చున్నాం. ఇవన్నీ ఫోటో దిగండి. తల్లి తల్లికి వచ్చింది. వీడియో నీ ఫోన్ వీడియో నీ ఫోన్ తెచ్చుకొని వీడియోస్ తీయాలి. నా ఫోన్ బిజీ ఉంటుంది. ఆన్ చేయగానే స్టోరేజ్ ఫుల్ బాగున్నాయా? మరి ఇంట్లో ఎక్కడ ఎగ్జామ్ ఉన్నాయా? అట్టగా రామన్నాము మేడం ఫోన్ చేసి రామన్నాము. మీరు లేకపోతే ఎట్లమ్మా? అంతే కదా, అందరూ ఉండాలి కదా.